ఉప్పు కారం గరం మసాలా ఇది కల్లు అల్లం వెల్లిపాయ పేస్టు చేసుకొని మంచిగా ఇది మిక్స్ కలుపుకోవాలి. ముక్క పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక మంచిగా ఒక 5 నిమిషాలు ఆరినాక ఈతకడ్డలో పెట్టుకొని మన ఈతగడ్డలు పొద్దాడు సొనగాయలు అవి మంచిగా మంట చేసుకొని నిప్పులు అయినాక దాని మీద కాల్చుకుంటే దీంట్లో పెట్టి కాల్చాలి. టేస్ట్ బాగుంటుంది. ఓకే, కాల్చాడు మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు లైట్గా, ఉప్పు రుచికి తగినంత సరిపోతుంది. ఇవి శనగాయలు, పొద్దాడు శనగాయలు మంట తయారు చేసుకోవాలి. పొద్దాడు శనగాయలతోటి 2 ఈత కట్టెలు, 4 దిక్కుల 4 గుంజలు నాటి పంగల గుంజలు. ఈత కట్టెకు మనం కలిపెట్టుకున్న చికెన్ వెళ్ళాక కలిపెట్టిన చికెన్ ముక్కలను దీనికి ఇట్లా గుచ్చుకోవాలి. ముందుగా ఇట్లా మంట సిద్ధం చేసుకొని దీన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇట్లా కాల్చుకోవాలి. ఇటు కర్ర అటో కర్రకు ఇటు వెనుక మాట మంతలేదు, ఇక్కడి నుంచి గాలి వస్తుంది. కాల్చిన చికెన్ ఇట్లా తీసుకొని ఇట్లా ఆకులకు